హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం జాగ్రఫీ జీసిలియాంగ్ సిరీస్లో భాగంగా అందులోని చాప్టర్ 1 ద ఎర్త్ అండ్ యూనివర్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో దీనిలోని థర్డ్ పార్ట్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. థర్డ్ పార్ట్ మనకి ఎర్త్ యొక్క మూమెంట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అది ద ఎర్త్స్ మూమెంట్. ఈ మనకి డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు ఎర్త్స్ మూమెంట్. అంటే ఎర్త్ యొక్క మూమెంట్స్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. అంటే ఎర్త్ ఏమి స్పేస్లో ఎక్కడికి కదలకుండా ఒకే ప్లేస్లో స్టెబుల్గా అలా ఉండిపోదండి. దానికి కూడా మూమెంట్స్ ఉంటాయి. అది సూర్యుని చుట్టూ తిరుగుద్ది, అలాగే తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. ఈ మూమెంట్స్ గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడ ట్రై చేద్దాం. అయితే ఎర్త్ యొక్క మూమెంట్స్ అనేవి మనకి ప్రధానంగా రెండు రకాలు. ఒకటి రొటేషన్. రొటేషన్ అంటే ఎర్త్ తన చుట్టూ తాను తిరగడం. అలాగే రివల్యూషన్. రివల్యూషన్ అంటే ఎర్త్ సూర్యుని చుట్టూ తిరగడం. సో వీటి వల్ల ఉండే ఎఫెక్ట్స్ ఏంటి, రొటేషన్ అంటే ఏంటి, రివల్యూషన్ అంటే ఏంటి, ఈ రెండింటి వల్ల ఉండే ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. సో అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సును అందిస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సులో భాగంగా యూపీఎస్సీ ప్రిపరేషన్కి అవసరమైన ప్రతి కోర్స్ని కలిపి, అన్ని కోర్సెస్ని కలిపి ఒకే కోర్సులో భాగంగా మీకు అందిస్తుంది. దీనిలో భాగంగా మీకు జిఎస్ ఫౌండేషన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, అలాగే సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, మీరు అప్డేటెడ్గా ఉండడానికి కరెంట్ అఫైర్స్, అలాగే మీకు ఎగ్జామ్స్కి ఒకవేళ అటెంప్ట్ చేయాలి అనుకుంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్స్, వీటన్నింటినీ కూడా ఒక సింగిల్ కోర్సులో భాగంగా అందిస్తుంది. అలాగే ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఒక ఉత్తమమైన టీచింగ్ వాల్యూస్తో, అన్బిలీవబుల్ కేర్తో లభిస్తాయి. అండ్ ఈ కోర్సు యొక్క ప్రత్యేకత పేరులో చెప్పినట్టుగానే ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడీతో లభిస్తుంది. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ కోర్స్ మీకు బోత్ ఆన్లైన్లోను అలాగే ఆఫ్లైన్లో రెండు రకాలుగా కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ డెమో వినాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా LTXclasses.com వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ అనే మొబైల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోతే ద ఎర్త్స్ మూమెంట్స్. సో ఎర్త్ మూమెంట్ అనేది మనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయం. అంటే ఒకానొక టైంలో, అంతకు ముందు ప్రజలు ఏమనుకునేవారంటే సూర్యుడు వస్తున్నాడు, మార్నింగ్ ఏమో సన్ రైజ్ అవుతుంది, అలాగే నైట్ ఏమో సన్సెట్ అవుతుంది, అంటే సూర్యుడు మూవ్ అవుతున్నాడు, మనం మూవ్ అవ్వట్లేదు అనుకునేవారు. అంటే ఒక ట్రైన్లో ఉన్న వ్యక్తి తను అలా ఫాస్ట్గా వెళ్తుంటే ఎలా అయితే తన చుట్టూ ఉన్న చెట్లు ఇవన్నీ వెనక్కి వెళ్తున్నాయని అనుకుంటాడో, అదేవిధంగా మనిషి కూడా ఏమనుకునేవంటే నేను కదలట్లేదు, నేనున్న భూమి స్థిరంగానే ఉంది, బట్ నా చుట్టూ ఉన్న ఈ ప్లానెట్స్ కానీ, మూన్ కానీ, లేకపోతే మన యొక్క సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నాయి అని అనుకునేవాడు. వాటికి రకరకాల పేర్లు కూడా పెట్టుకుని, అంటే కరెక్ట్గా చెప్పంటే అపారెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి. అపారెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ అంటే మనం సంవత్సరం అంతా కూడా సన్ యొక్క పొజిషన్ని అబ్జర్వ్ చేస్తే ఆకాశంలో మొత్తం సంవత్సరం అంతా ఖచ్చితంగా సూర్యుడి యొక్క పొజిషన్ ఒకే విధంగా ఉండదు. సంవత్సర కాలంలో ప్రతిరోజు కూడా సూర్యుడి యొక్క పొజిషన్ ఆకాశంలో వేరీ అవుతూ ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే అండి, ఈ తేడాని మీరు మార్నింగ్ టైంలో, నైట్ టైంలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాన్నే మనం అపారెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ అని చెప్పి పిలుస్తాం. అంటే మనిషి ఏమనుకునేవాడంటే ముందు నుంచి కూడాను సూర్యుడు మూవ్ అవుతున్నాడు, మనం మూవ్ అవ్వట్లేదు. ఓకే, ఒకవేళ మీరు తెలుగు పండుగల్లో వీటిలో చూసుకున్న మకర సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తారని చెప్తారు. అంటే ఏంటి, సూర్యుడు మూవ్ అవుతుందని చెప్తున్నారు ఇప్పటికీ కూడా మనకి కొన్ని దగ్గరలో. ఓకే, సో అంటే ఇలా మనకి సూర్యుడే మూవ్ అవుతున్నాడు, మిగతా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి, మనం మూవ్ అవ్వట్లేదని చెప్పి అనుకునేవాడు. బట్ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఈ బాడీస్ అన్నీ కూడా మూవ్ అవుతున్నా కదా, అవి మనతో పోల్చుకుంటే అవి ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నాయి, మనమే మూవ్ అవుతున్నాం. ద ఎర్త్ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ మూవింగ్. అంటే మిగతా ప్లానెట్స్తో పోల్చుకుంటే, ప్లానెట్స్ కాదు, సూర్యుడు, నక్షత్రాలు, వీటితో పోల్చుకుంటే భూమి మూవ్ అవుతుంది. సూర్యుడు ఇవన్నీ కూడా మనతో పోల్చుకుంటే స్థిరంగా ఉన్నాయి. అసలు సన్ సెట్ అవ్వట్లేదు, సన్ రైజ్ అవ్వట్లేదు, అదంతా కూడా భూమిలో జరిగే మార్పుల వల్ల మనకి ఇలా కనిపిస్తుంది అని తర్వాత కాలంలో అర్థమైంది. సో ఆ మూమెంట్స్ ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాత మనిషికి తెలిసింది ఏంటి అంటే ఎర్త్ యొక్క మూమెంట్స్ అనేవి రెండు రకాలు. ఒకటి రొటేషన్, రెండు రివల్యూషన్. రొటేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎర్త్ అనే ప్లానెట్ ఉంది. ఈ ఎర్త్ అనే ప్లానెట్ ఒక స్థిరంగా ఒకే ప్లేస్లో అలా డైరెక్ట్గా ఏదో నిల్చుంటుంది చూడండి, ఏం కదలిక లేకుండా. అలా ఉండకుండా ఏం చేస్తుందంటే తన యాక్సిస్ వెంబడి అలా తిరుగుతూనే ఉంటుంది. ఒక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అలా తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ రొటేషన్. అలాగే రివల్యూషన్ అంటే సూర్యుడి చుట్టూ ఒక పర్టికులర్ ఆర్బిట్లో భూమి తిరుగుతూ ఉంటుంది. దాన్నే మనం రివల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఈ రివల్యూషన్కి మనకి నియర్లీ 365
అండ్ 1/4 days అండ్ 1/4 days అయితే పడుతుంది. సో సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి తిరిగి రావడానికి 365 పావు అన్నమాట, పావు రోజులు పడతాయి. సో దీనివల్ల మనకి కొన్ని ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే రొటేషన్ వల్ల కొన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయి, రివాల్యూషన్ వల్ల కొన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో అవేంటి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ రొటేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్, రొటేషన్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది, అది మనందరికీ కూడా తెలుసు. ఎందుకు రొటేట్ అవుతుందంటే దీనికి కారణం దాని యొక్క ఫార్మేషన్ స్టేజ్లోకి వెళ్తే తెలుస్తుందన్నమాట. ఎర్త్ ఫామ్ అయినప్పుడు, ఎర్తే కాదు ప్రతి నక్షత్రాలు ఇవన్నీ ఫామ్ అయినప్పుడు ఒక నిబ్బిరా నుంచి ఏర్పడతాయి. ఆ నిబ్బిరా నుంచి ఏర్పడే టైంలో వాటిలో ఒక మూమెంట్, ఒక సర్క్యులర్ మోషన్ క్రియేట్ అవుతుంది. అదే వాటి యొక్క రొటేషన్, ఆ బాడీ యొక్క రొటేషన్కి కారణమవుతుంది. అయితే ఆ రొటేషన్ ఆగిపోవచ్చు కదా తర్వాత కారణం అంటే ఆగదండి. ఎందుకంటే ఇనర్షియా అనేది దాన్ని ఆగకుండా అదే స్టేట్లో కంటిన్యూ అవ్వడానికి అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ కారణం చేత ఎర్త్ కానీ మిగతా నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా తమ చుట్టూ తాము తిరుగుతూనే ఉంటాయి. సో ఎర్త్ అనేది కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అయితే ఇలా తిరుగుతున్నప్పుడు ఇక్కడ మనం ఇమేజ్ చూడండి ఒకసారి. ఇక్కడ సన్ని అంటే దగ్గరగా రిప్రజెంట్ చేసి ఇలా ఉండదు, రియల్గా కొంచెం దూరంగా ఉంటాయి, బట్ నేను దగ్గరగా చూపిస్తున్నాను. సో ఇక్కడ సన్ ఉంది, సన్ నుంచి సోలార్ రేస్ అనేవి మనకి ఈ డైరెక్షన్లో ఇలా వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఇదంతా చూస్తుందంటే టాప్ వ్యూ అన్న, టాప్ అంటే ఎర్త్ యొక్క పైనుంచి చూస్తున్నాం అనుకోండి, పైనుంచి చూస్తున్నాం అనుకోండి, ఎర్త్ కూడా స్ట్రైట్గా ఉందనుకోండి, అజంప్షన్ అనమాట. సో ఇప్పుడు ఇలా ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్త్ మీద సన్లైట్ పడే ప్రాంతాలు కేవలం సగభాగం మాత్రమే ఉంది. చూడండి ఒకసారి, ఎందుకంటే ఎర్త్ అనేది ఒక 3D బాడీ కాబట్టి ఖచ్చితంగా ఒకవైపుకి మాత్రమే, అంటే ఒకవైపే సన్ ఉంటుంది కాబట్టి రెండు వైపులా 2 సన్స్ లేవు కదా మనకి, ఒకవైపు ఒక సన్నే ఉంది కాబట్టి ఒకవైపు మాత్రమే సన్లైట్ పడుతుంది. ఆ సన్లైట్ పడే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం డే అని చెప్పి పిలుస్తాం. అండ్ రెండో వైపు పూర్తిగా చీకటిగా ఎలాంటి సన్లైట్ లేకుండా ఉంటుంది, ఆ ప్రాంతాన్ని మనం నైట్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ డే అండ్ నైట్ అనేవి ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా ఈ ప్లానెట్ మీద ఉంటాయండి. అయితే ఆ ప్లానెట్ మీద మనం ఉంటాం కదా, మనం ఏం చేస్తామంటే ఈ భూమి అనేది ఇలా తిరుగుతూ ఉంది కాబట్టి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్, మీరు ఇక్కడ నిల్చున్నారు, ఓకే ఇంత పెద్దగా ఉండరు అనుకొని జస్ట్ ఎగ్జూమ్ చేసుకోండి, మీరు ఇక్కడ నిల్చున్నారు. సో మీరు ఇలా భూమి తిరుగుతూ ఉంటే, మీరు ఇప్పుడు చీకట్లో ఉన్నారు, మెల్లమెల్లగా భూమి తిరుగుతున్న కొద్దీ ఏమవుతారు, మెల్లమెల్లగా వెలుగులోకి వస్తారు. అదే మీకు సన్ రైజ్. మీరు డే టైంలోకి ఎంటర్ అయ్యారంటే అదే సన్ రైజ్. ఓకే సన్ రైజ్ తర్వాత అలా కొంతకాలం పాటు డే టైంలో జర్నీ చేస్తారంటే 12 hours, అంటే యావరేజ్గా మనకి ఇది 12 hours ఉంటుంది, ఇది 12 hours ఉంటుంది కదా. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మొత్తం భూమి అంతా మళ్ళీ తిరిగి ఇక్కడ రావడానికి మీకు ఎంత టైం పడుతుంది, కరెక్ట్గా 24 గంటలు పడుతుంది. అంటే డే టైంలో మీరు 12 గంటలు ఉంటారు యావరేజ్గా, నైట్ టైంలో 12 గంటలు ఉంటారు. సో ఇలా మనకి మొత్తం ఎర్త్ మీద మీరు ఇలా తిరుగుతూ ఉంటే మెల్లమెల్లగా మీరు నైట్ జోన్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. ఓకే ఎప్పుడైతే మీరు నైట్ జోన్లోకి ఎంటర్ అవుతున్నారో దాన్నే మనం సన్సెట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే సన్ రైజ్ అండ్ సన్సెట్ అనేవి మన మీద ఆధారపడినవండి. ఓకే అవి మనకి సూర్యుడు మూవ్ అవుతున్నట్టు కాదు, మనం మూవ్ అవుతూ ఉన్నాం కాబట్టి మనమే సన్ రైజ్లోకి ఎంటర్ అవుతున్నాం, అంటే సన్నీ డేలోకి ఎంటర్ అవుతున్నాము. సో అదే మనకి సన్ రైజ్. అండ్ మనం ఒకసారి నైట్లోకి ఎంటర్ అయ్యే సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్నే మనం సన్సెట్ అని పిలుస్తున్నాం. ఒకసారి సన్సెట్లోకి, అంటే సన్సెట్ అయిపోయిన తర్వాత, అంటే సూర్యుడు కనిపించకుండా పోయిన తర్వాత మళ్ళీ 12 గంటలు, యావరేజ్గా ఒక 12 గంటలు మళ్ళీ మనం నైట్ టైంలో ఉంటాం. సో ఈ విధంగా మనిషికి డే అండ్ నైట్, అలాగే సన్ రైజ్ అండ్ సన్సెట్ అలాంటి ఫీలింగ్లు కూడా కలుగుతున్నాయి. అలాగే ఎర్త్ యొక్క రొటేషన్స్ వల్ల డే అండ్ నైట్, సన్ రైజ్ సన్సెట్తో పాటు ఒక 2 ఇంపార్టెంట్ ఈవెంట్లు కూడా జరుగుతాయి. అవి కూడా మనం తెలుసుకోవాలి. వాటి గురించి మనకి ఈ సెషన్లోనే మళ్ళీ చివరిలో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ పేర్లు మాత్రమే తెలుసుకున్నాం. ఏంటంటే ఒకటి డాన్ అండ్ ట్విలైట్. ఈ రెండు మీరు వినే ఉంటారు ఖచ్చితంగా, సినిమాల్లో కూడా చూస్తుంటే. అంటే జనరల్గా డైలాగ్స్ ఉంటాయి కదా, ఏంటంటే రాత్రి పగలు ఎప్పటికీ కలవంటారు కదా. ఓకే అయితే మీరు సాహు ఇలాంటి సినిమాస్ చూస్తే ఒక డైలాగ్ చెప్తారు, ఓకే రాత్రి పగళ్ళు ఎందుకు కలుస్తాయి, ఆ రెండు కలిసే చోటునే డాన్ లేదా ట్విలైట్ అని పిలుస్తారు, ఈ రెండు కలిస్తే చాలా అందంగా ఉంటుందని కూడా సినిమాలో మీకు డైలాగ్ ఉంటుందండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే. ఓకే సో డాన్ అంటే ఏంటి, ట్విలైట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు సన్ రైజ్ అయిందండి. సన్ రైజ్ అయిన తర్వాత, సన్ రైజ్ అయిన వెంటనే ఫుల్గా ఎండ వచ్చేసి మొత్తం విపరీతంగా ఎండ కమ్మేసి మనకి వేడిగా ఉండిపోదండి, కొంతవరకు నార్మల్గానే ఉంటుంది. సో అలా సన్ రైజ్కి ఫుల్ డే లైట్కి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఒక 30 minutes ఇలాంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో, ద గ్యాప్ ఈజ్ నోన్ యాజ్ డాన్. దీన్ని మనం డాన్ అని చెప్పి పిలుస్తాం. అలాగే సన్సెట్ అయింది, సన్సెట్ అయితే అయిన వెంటనే నైట్ వచ్చిందండి, కొంతవరకు వెలుతురుంటుంది అనమాట. సో ఇలా వెలుతురుండే టైం ఏదైతే ఉంటుందో, ఓకే దాన్ని మనం ట్విలైట్, అంటే కొంచెం మబ్బుగా ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది అనమాట.
దీన్నే మనం ట్విలైట్ అంటాం. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు సార్ ఇలా డాన్ అండ్ ట్విలైట్ టైంలో మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవాలంటే దీనికి కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ ది సన్లైట్ అని, రిఫ్రాక్షన్ అండ్ డిఫ్యూజన్ అనమాట. ఈ రెండింటి వల్ల కూడా, అంటే ఇప్పుడు సన్లైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ సన్లైట్ మనకి ఈ ప్రాంతాల వరకు మాత్రమే రాగలదు. అంటే ఈ ప్రాంతాలు దాటి ఇక్కడికి వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే నైట్ టైం వైపుకి వెళ్ళలేకపోతుంది. అయితే కొన్ని సమయాల్లో కొన్ని సమయాల్లో కాదు, ప్రతిరోజు రెగ్యులర్గా జరిగేది ఏంటంటే ఇలా పైకి వెళ్తున్న సన్లైట్ ఏదైతే ఉందో ఈ సన్లైట్ కాస్త అక్కడ ఉండే అట్మాస్ఫియర్లోని గ్యాసెస్ వల్ల రిఫ్రాక్షన్ జరిగి అది కాస్త మళ్ళీ ఈ ప్లానెట్ మీదకి, అంటే ఈ భాగంలోనికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ కానీ లేకపోతే కింద భాగంలో కింద కూడా ఇలా వచ్చిన సన్లైట్ కాస్త ఈ ప్లానెట్ మీద, అంటే ఈ భాగంలోనికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందంటే కొంతవరకు. అందువల్ల మనకంటే డిఫ్యూజన్ వల్ల కానీ లేదా రిఫ్రాక్షన్ ఆఫ్ ది లైట్, అంటే అట్మాస్ఫియర్ అనేది ఖచ్చితంగా సన్లైట్ని రిఫ్రాక్ట్ చేయగలదు. సో ఆ కారణం చేత మనకి ఈ డాన్ అండ్ ట్విలైట్ అనేవి వస్తాయండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు పనికొస్తుంది యూపీఎస్సీలో. సో తర్వాత ఈ సెషన్లో మనకి సెకండ్ కాన్సెప్ట్ రివల్యూషన్ ఆఫ్ ది ఎర్త్, అంటే భూమి యొక్క రివల్యూషన్. భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు అనేది ఒక నక్షత్రం కాబట్టి సూర్యుడు యొక్క గ్రావిటీ చాలా ఎక్కువ కాబట్టి ఆ గ్రావిటీకి లోనయ్యి ఎర్త్ అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో ఇలా తిరిగేటప్పుడు మనం చెప్పాం, ప్రీవియస్ క్లాస్లో చెప్పామంటే ఈ లెసన్ యొక్క ఫస్ట్ సెషన్లో మనకి చెప్పింది ఏంటి అంటే ఈ ప్లానెట్స్ అన్నీ కూడా లేకపోతే శాటిలైట్స్ అన్నీ కూడా ఒక ప్లానెట్ చుట్టూ కానీ లేదా ప్లానెట్స్ అన్ని నక్షత్రం చుట్టూ కానీ మనకి ఎప్పుడు పెర్ఫెక్ట్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరగవు. దానికి బదులుగా మనకు ఉండే అన్ని ఆర్బిట్లు కూడా ఎలిప్టికల్ ఆర్బిట్సే ఉంటాయని చెప్పామండి. ఇదిగోండి మనకి ప్రతి ఆర్బిట్ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్ షేప్లో ఉంటుంది. ఎలిప్టికల్ ఆర్బిట్ అనేటప్పటికి ఏంటంటే ఎలిప్టికల్ ఆర్బిట్కి ఒక సెంటర్ ఉండకుండా రెండు ఫోకస్లు ఉంటాయి, F1 F2 అని చెప్పి రెండు ఫోకస్లు ఉంటాయి. ఈ రెండింటిలో ఎక్కడో ఒక దగ్గర సూర్యుడు ఉంటాడు. ఈ సూర్యుడు చుట్టూ మనకి ప్లానెట్స్ అనేవి తిరగడం జరిగినది కంప్లీట్గా ఎప్పుడు కూడా ఇదే జనరల్గా మనకి జరిగే విషయం. సో అయితే ఇప్పుడు దీని చుట్టూ మనకి ఇప్పుడు సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పర్టికులర్ లొకేషన్లో సూర్యుడు ఉన్నాడు. ఇదే లొకేషన్లో మనకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సో ఈ సూర్యుడు చుట్టూ భూమి అనే ప్లానెట్ తిరుగుతూ ఉంది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి మనం ఒక పర్టికులర్ 4 లొకేషన్స్ని సెలెక్ట్ చేసి చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు ఎప్పుడు కూడాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక మెయిన్ విషయం ఏంటి అంటే ఏదైనా ఒక ప్లానెట్ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది అంటే ఎలిప్టికల్ ఆర్బిట్కి ఉన్న ప్రధానమైన ఒక ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ ప్రతిసారి కూడా సూర్యుడికి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఒక్కొక్కసారి ఇది మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది. చాలా దూరంగా సూర్యుడికి భూమికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఇది మినిమం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏ సిచ్యువేషన్లో అయితే సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం తక్కువగా ఉంటుందో దాన్నే మనం పెరిహిలియాన్ అని చెప్పి పిలుస్తామండి. అండ్ ఈ సిచ్యువేషన్ మనకి యాక్చువల్గా ఎప్పుడు జరుగుతుందంటే January 3rd జరుగుతుందన్నమాట. అలాగే సూర్యుడు భూమికి దూరంగా ఉండే రోజున ఏమైతే ఉందో దాన్ని మనం ఎపిహిలియాన్ అని చెప్పి పిలుస్తాం. ఇది మనకి జనరల్గా రెగ్యులర్గా జరిగేది ఎప్పుడు అంటే July 4th జరుగుతుంది. సో ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్లో భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది కూడా ఎంత వేగంతో అంటే నియర్లీ గంటకి 1,00,000 కిలోమీటర్ల వేగం అండి. మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని భాగం 107,182 కిలోమీటర్ల వేగంతో భూమి అనేది గంటకి ఇంత వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతుందంట. అలా ఈ వేగంతో తిరుగుతూ ఉంటే భూమి సూర్యుని చుట్టూ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి ఇగోండి డైరెక్షన్ ఇగోండి ఇక్కడ కూడా మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలాగే ఉంటుందన్నమాట. ఆర్బిట్ డైరెక్షన్ కూడా ఇలాగే ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. సో ఇలా తిరిగేటప్పుడు ఇలా ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసి రావడానికి భూమికి నియర్లీ 365 రోజుల 6 గంటలు నియర్లీ అంటే పావు అనమాట. 365 పావు గంటలు అనమాట మనకి. సో అయితే ఈ 365 ఒక పావు రోజుని మనం క్యాలెండర్లో చూపించలేం కాబట్టి మనం ప్రెజెంట్ వాడుతున్న గ్రిగేరియన్ క్యాలెండర్ ఏం చేస్తుందంటే 365 రోజుల్ని ప్రతి సంవత్సరం నార్మల్గా ప్రతి ఇయర్ కూడా సాధారణ సంవత్సరంలో 365 రోజులు చూపిస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి ఈ 4 పావుల్ని కలిపి ఒక 4 సంవత్సరాలు కలిపితే ఏమవుతుంది 1 డే అవుతుంది కదా. సో అప్పుడు మనకి దాన్ని కలిపి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక లీప్ ఇయర్ని మనకి పెట్టడం జరిగిందండి. గ్రిగేరియన్ క్యాలెండర్లో అయితే ఇది కనిపిస్తుంది. ఎందుకంటే గ్రిగేరియన్ క్యాలెండర్ అనేది ఒక సోలార్ క్యాలెండర్, అంటే సన్ యొక్క మూమెంట్ని బేస్ చేసుకుని సన్ యొక్క పొజిషన్ని బేస్ చేసుకుని చెప్పే క్యాలెండర్. అంటే సన్ చుట్టూ భూమి ఎంత కాలంలో తిరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ క్యాలెండర్ పనిచేస్తుంది. సో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు తెలియాలండి. ఏంటంటే ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది కదా. ఈ ఆర్బిట్కి అంటూ ఒక ప్లేన్ ఉంటుందండి. ఆ ప్లేన్నే మనం ఏమంటామంటే
ఎక్లిప్టిక్ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పేరు అండి మనకి. ఓకే, ఎలిప్స్ కాదు, ఎక్లిప్స్ కాదు. ఎలిప్స్ అంటే ఒక దీర్ఘవృత్తం లాంటిది. ఓకే, అలాగే ఎక్లిప్స్ అంటే మనం గ్రహణాలని చెప్పి పిలుస్తాం. ఈ రెండు కాదు, ఇట్ ఈస్ ఎక్లిప్టిక్ అండి. ఎక్లిప్టిక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ది సన్. సన్ చుట్టూ ఎర్త్ అనేది ఏ ప్లేన్ లో అయితే ఆర్బిట్ అవుతుందో, ప్లేన్ అంటే మీరు అంటాం కదా మనకి చిన్నప్పుడు XY ప్లేన్ అని, YZ ప్లేన్ అని, ZX ప్లేన్ అని చెప్తాం కదా. అసలు ఆ ఏ ప్లేన్ లో అయితే మనకి ఎర్త్ రొటేట్ అవుతుందో ఆ ప్లేన్ ని మనం ఎక్లిప్టిక్ అని చెప్పి పిలుస్తుంటాము. అయితే ఈ ఎక్లిప్టిక్ గురించి చెప్పేటప్పుడు మనం చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎర్త్ అనేది కరెక్ట్గా ఎక్లిప్టిక్ అంటే ఇదిగోండి ఇలా మనకి ఎక్లిప్టిక్ ప్లేన్ అనేది లొకేట్ అయింది కదా. ఈ ఎక్లిప్టిక్ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉండి తిరుగుతుందా అంటే ది సిచ్యువేషన్ ఈజ్ రాంగ్. ఖచ్చితంగా ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఎర్త్ అనేది ఎక్లిప్టిక్ ప్లేన్కి కరెక్ట్గా నియర్లీ 23.5 degrees యాంగిల్ని చేస్తూ తిరుగుతుందన్నమాట. ఓకే, అంటే ఈ నార్మల్ ఏదైతే ఉందో ఎర్త్ ఈ ఎక్లిప్టిక్ ప్లేన్కి ఇది నార్మల్ వర్టికల్గా గీసిన లైన్. సో ఈ నార్మల్ ఏదైతే ఉందో ఈ నార్మల్కి కరెక్ట్గా 23.5 degrees యాంగిల్ని చేసుకుంటూ మనకి ఎర్త్ అనేది తిరుగుతూ ఉంటుంది. అంటే ఎక్లిప్టిక్ ప్లేన్తో అయితే ఒకవేళ ఎక్లిప్టిక్ ప్లేన్తో కావాలనుకుంటే మనకి ఆ యాంగిల్ ఎంత ఉంటుందంటే 66.5 degrees ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఎక్లిప్టిక్ యొక్క నార్మల్తో చూసుకుంటే 23.5 degreesతో ఉంటుందండి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంటుంది 23.5, 66.5 ఇవన్నీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆర్కిటిక్ సర్కిల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ 23.5 నుంచి ఈ 66.5 నుంచే వచ్చాయండి. సో ఇక్కడ మీకు ఇది కింద రిప్రజెంట్ చేయడం మొదలు పెట్టారు చూడండి. ఇక్కడ మీకు ఈ ఇమేజ్లో రైట్ సైడ్ ఉన్న ఇమేజ్లో మనకి క్లియర్గా దాన్ని చూపిస్తున్నాడు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న ప్లేన్ ఏదైతే ఉందో అది ఎక్లిప్టిక్ ప్లేన్ అండి. ఓకే, ఈ ఎక్లిప్టిక్ ప్లేన్తో ఎర్త్ అనేది ఓకే పర్ఫెక్ట్గా పెర్పెండిక్యులర్గా ఉందా అంటే కాదు. ఈ ఎక్లిప్టిక్ ప్లేన్తో నియర్లీ 66.5 degrees చేస్తుంది. ఏంటి ఎర్త్ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది. యాక్సిస్ అంటే ఏదో ఒక యాక్సిస్ని బేస్ చేసుకునే కదా ఎర్త్ అనేది రొటేట్ అవ్వాలి. ఓకే, అది ఆ నార్త్ పోల్ని సౌత్ పోల్ని కలిపే యాక్సిస్ అనమాట. సో ఆ యాక్సిస్ని ఆఫ్ రొటేషన్ కరెక్ట్గా ఎక్లిప్టిక్ ప్లేన్తో 66.5 degrees యాంగిల్ చేస్తుంది. అలా కాకుండా నార్మల్కి ప్రకారం చూసుకుంటే నార్మల్ లైన్ అయితే 23.5 degrees యాంగిల్ చేస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ విత్ నార్మల్ ఆఫ్ ఎక్లిప్టిక్. ఓకే, ఎక్లిప్టిక్ నార్మల్తో చేసే యాంగిల్ ఎంత అంటే 23.5 degrees. ఓకే, అలా కాకుండా ఈ యాక్సిస్కి ఎక్లిప్టిక్ ప్లేన్కి ఈ రెండింటికి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అంటే 66.5 degrees. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్ కన్ఫ్యూజింగ్ పాయింట్ అనమాట ఇది. సో మీకు అనిపించవచ్చు ఈ యాంగిల్తో మనకేం పని సార్, ఎర్త్ ఎంత యాంగిల్తో ఇంక్లైన్ అయితే మనకెందుకండి, దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉంది. 100% ఈ ఎర్త్ యొక్క ఇంక్లినేషన్ అనేది ఒక ఫినామినాన్ని చాలా గ్రేట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ ఫినామినన్ పేరు ఏంటి అంటే మనకి వ్యారింగ్ లెంత్స్ ఆఫ్ డే అండ్ నైట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ప్రతి సంవత్సరం అంతా కూడా చూస్తూ ఉంటే సంవత్సరంలో శీతాకాలంలో రోజేమో తక్కువగా ఉంటుంది. అదే తెల్లవారు 7 గంటలకి సన్లైట్ వస్తుంది, సాయంత్రం 5 గంటలకే వెళ్ళిపోతుంది. అదే మనకి వేసవికాలం చూస్తే తెల్లవారు 5 గంటలకు సన్లైట్ వచ్చేస్తుంది, రాత్రి 7 అవుతుంది కానీ సన్సెట్ అవ్వట్లేదు. ఏంటబ్బా అంటే డే లెంత్ అనేది వేరీ అవుతుంది, 100% వేరీ అవుతుంది. వాట్ మైట్ బి ద రీజన్? ఓకే, ఏం లేదు, డైరెక్ట్లీ సింగిల్ ఆన్సర్, దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎర్త్ యొక్క ఇంక్లినేషన్ ఏదైతే ఉందో ఎర్త్ ఒకవేళ పర్ఫెక్ట్గా ఇలా స్ట్రైట్గా నిల్చుంటే అంటే స్ట్రైట్గా ఎక్లిప్టిక్తో 90 degrees యాంగిల్లో కానీ తిరుగుతూ ఉంటే అసలు మనకి ఎలాంటి డే అండ్ నైట్ అంటే డే అండ్ నైట్ యొక్క వేరియేషన్ అనేది మనకి కనిపించేది కాదు. అండ్ డే అండ్ నైట్ యొక్క వేరియేషన్తో పాటు సీజన్స్ అనేవి కూడా 100% కనిపించేవి కాదు. అసలు సీజన్స్ కానీ ఏవి కూడా ఉండవు. ఓకే, ఒక్కసారి మనకి ఎర్త్ అనేది ఇలా 23.5 degrees యాంగిల్తో అంటే ఎర్త్ యొక్క యాక్సిస్కి ఎక్లిప్టిక్ యొక్క నార్మల్కి 23.5 degrees ఇంక్లినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఎర్త్ అనేది మనకి డే అండ్ నైట్ యొక్క వేరియేషన్, లెంత్ యొక్క వేరియేషన్ కనిపిస్తుంది ఒకటి. రెండోది సీజన్స్ అనేవి కనిపిస్తాయి. ఒకవేళ ఎర్త్కి ఇంక్లినేషన్ లేకపోతే ఈ రెండు ఫినామినాన్స్ కూడా జరిగే అవకాశం లేదు. దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు నోట్ క్లియర్లీ.
సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఈ ఎర్త్ యొక్క రివల్యూషన్ అనేది ఈ డే అండ్ నైట్ లెంత్ని అలాగే సీజన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది వీటన్నిటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. అయితే మనకి ఇక్కడ ఒక ఫస్ట్ మిడిల్ డయాగ్రామ్లో ఒక సెంట్రల్ డయాగ్రామ్ మనకి ఇచ్చింది ఏంటంటే ఎర్త్ యొక్క రివాల్యూషన్స్ గురించి ఇవ్వడం జరిగింది. అంటే ఎర్త్ మొత్తం రివాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కరెక్ట్గా ఒక 4 లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే ఈ 4 లొకేషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, అందులో ఒకటి మార్చ్ ఈక్వినాక్స్, మార్చి 21వ తారీఖున జరిగే మార్చ్ ఈక్వినాక్స్, అలాగే జూన్ 21వ తారీఖున జరిగే జూన్ సాలిస్టైస్, జూన్ 21st జరుగుతుంది. ఓకే, అలాగే సెప్టెంబర్ 22న జరిగే సెప్టెంబర్ ఈక్వినాక్స్, అలాగే డిసెంబర్ 22న జరిగే డిసెంబర్ సాలిస్టైస్. ఓకే, ఈ 4 పొజిషన్స్ మనకి ఇంపార్టెంట్. ఈ 4 పొజిషన్తో సంబంధం లేకుండా ఇంకొక 2 పొజిషన్స్ ఉంటాయి. ఏంటంటే సన్కి దగ్గరగా ఉండేది, భూమి దగ్గరగా ఉండే రోజు జనవరి 3 అన్నాం కదా, జనవరి 3. అలాగే సన్కి భూమి దూరంగా ఉండే రోజు జూలై 4. ఈ 2 సెపరేట్ లొకేషన్స్, అంటే పెరిజీ ఎపోజీ, పెరిహిలియాన్ ఎపిహిలియాన్, ఈ 2 కూడా మనకి ఇలా ఉంటాయండి. ఓకే, సో అయితే ఇప్పుడు సార్ ఈ పొజిషన్స్ వల్ల మనకి ఏంటి సార్, ఎందుకు ఇవి సెలెక్ట్ చేసుకున్నామంటే ఒకసారి చూడండి అన్న. ఫస్ట్ మనం జూన్ 21 నుంచి మొదలు పెడదాం. అసలు ఏం జరుగుతుంది అనేది జూన్ 21 నుంచి మొదలు పెడదాం. సో జూన్ 21కి వెళ్తే, జూన్ 21 అంటే ఎర్త్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది ఎప్పుడు ఒకే డైరెక్షన్లోకి ఉంటుంది. చూడండి ఒకసారి మీరు, ఎప్పుడు ఈస్ట్ వైపుగానే ఉంటుంది. ఎక్కడ చూసినా ఏ పొజిషన్లో అంటే ఎర్త్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది సూర్యుడి వైపు చంద్రుడి వైపు ఏ డైరెక్షన్లో ఉండదండి, ఎప్పుడు ఒకే వైపు కాన్స్టెంట్గా ఈస్ట్ వైపుగా దానికి ఇంక్లినేషన్ అనేది ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ ఇంక్లినేషన్ బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ జూన్ 21కి వచ్చామనుకోండి. జూన్ 21 ఇగోండి, ఇక్కడ మనకి 2 పొజిషన్స్ కూడా మీకు చూపిస్తాను. జూన్ 21కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఎర్త్ యొక్క పొజిషన్ వలన, ఎర్త్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ వలన ఈ జూన్ 21న ఎర్త్ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో 23.5 degrees యాంగిల్ ఆఫ్ అదే లాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాని మీద సన్ యొక్క రేస్ అనేవి, సోలార్ రేస్ అనేవి వర్టికల్గా 90 degreesలో పడతాయి. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్గా ఒకసారి మీరు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఈ పర్టికులర్ డే రోజు జూన్ 21 టైంలో నార్థన్ హెమిస్ఫియర్లో ఎక్కువ భాగం సన్ వైపుగా ఉంది, సదర్న్ హెమిస్ఫియర్లో చాలా తక్కువ భాగం మాత్రమే సన్ వైపు ఉంది. అంటే ఇక్కడ జరిగే ఫినామినన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒకే లాంగిట్యూడ్ మీద ఒక ప్లేసెస్ని తీసుకోండి, ఇక్కడ ఒక ప్లేస్ని తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఇందులో ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి, ఇట్లా ఈ ప్లేస్ని, ఇక్కడ ఈ ప్లేస్ని, 2 ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఓకే, సో ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఓకే కొంచెం తొందరగా సన్లైట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళు సన్లైట్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే వాళ్ళకి సన్ రైజ్ అనేది చాలా స్లోగా జరుగుతుంది, సన్ రైజ్ లేట్గా అవుతుంది. ఫస్ట్ పాయింట్ వీళ్ళకి సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి. ఓకే, అలాగే పైన ఉన్న వాళ్ళకేమో సన్ రైజ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇదే మనకి జరిగే ఫినామినా. అంతే కదా, మనకి జూన్లో మనకి సమ్మరే కదా, జూన్లో మే జూన్, ఇప్పుడు ఏప్రిల్ కూడా అవుతుంది, ఏప్రిల్ మే జూన్ జూలై ఇదంతా మనకి సమ్మర్ సీజన్. సో మనకి ఏం జరుగుతుంది, సమ్మర్లో చాలా తొందరగా సన్లైట్ వస్తుంది. ఎందుకంటే మనం చాలా తక్కువ దూరం ట్రావెల్ చేసినా మనం డేలోకి ఎంటర్ అయిపోతున్నాం. వీళ్ళు అనుకోండి చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే కానీ డేలోకి ఎంటర్ అవ్వరు. ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువ కాలంలోనే మళ్ళీ నైట్లోకి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ దగ్గర నైట్ టైం పీరియడ్ ఎక్కువగా ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ డే రోజు నార్థన్ హెమిస్ఫియర్లో ఓకే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ డే లెంత్ ఇంక్రీజ్ అవుద్ది. ఎంతలా అంటే మనకి కరెక్ట్గా ఆర్కిటిక్ సర్కిల్కి దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు నైట్ అనేది ఉండదన్నమాట. ఓకే, ఈ సమ్మర్ సీజన్లో నైట్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు ఒకవేళ లొకేషన్స్ అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న, మళ్ళీ చెరిపి చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ లొకేషన్. ఈ లొకేషనే తీసుకోండి. ఈ లొకేషన్ అనేది ఎంత తిరిగినా కూడా ఇక్కడే ఉంటుంది, డేలోనే ఉంటుంది తప్పితే నైట్లోనికి వెళ్ళట్లేదు. సో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 24 hours కూడా డే లైటే ఉంటుంది. అందుకే మనకి ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని చెప్పి కొన్నిసార్లు పిలుస్తుంటారు చూసారా. ఓకే, నార్వే దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటామని చెప్పి కొన్నిసార్లు పిలుస్తారు. ఓకే, అవి ఇదేనమాట. అలాగే ఇదే టైంలో ఈ జూన్ 21న ఇక్కడ ఒక ప్రాంతం ఉందనుకోండి. ఓకే, అంటార్క్టిక్ సర్కిల్ దగ్గర ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం ఎంత తిరిగినా కూడా అది డేలోనికి ఎంటర్ అవ్వలేదండి, ఆ నైట్ టైంలోనే ఉండిపోతుంది. సో అంటే వీళ్ళకి 24 hours కూడా నైటే ఉంటుంది. డే టైము నైట్ టైం ఇలా వేరీ అవుతుంది. ఈ విషయం ఖచ్చితంగా 100% గుర్తుపెట్టుకున్నాను ఫస్ట్ విషయం. సో ఇలా నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్న ప్రాంతాలకి
ఈ జూన్ 21 అంటే ఈ జూన్ 21 దీనికి దగ్గరలో ఉన్న టైంలో మనకి చాలా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. ఎందుకంటే డే టైం చాలా ఎక్కువ వేడి వస్తుంది. సన్లైట్ కూడా పెర్పెండిక్యులర్గా పడుతుంది కాబట్టి, ఎందుకంటే సన్లైట్ ఎప్పుడైతే పెర్పెండిక్యులర్గా పడుతుందో పెర్పెండిక్యులర్గా పడే టైంలో చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. బట్ అదే కాస్త కొంచెం ఇంక్లినేషన్తో పడిందంటే దాని యొక్క ఇంటెన్సిటీ 100% తగ్గిపోతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే సన్ రైజ్ అనేవి కొంచెం ఇంక్లినేషన్తో స్లాంట్గా పడతాయో వీటినే మనం ఆబ్లిక్ రేస్ అని చెప్పి పిలుస్తాం. ఈ ఆబ్లిక్ రేస్ అనేవి ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అవుతాయి. ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అవ్వడం వలన రిజల్టెంట్ మనకి ఏం జరుగుతుంది అంటే అక్కడ తక్కువ ఎనర్జీ మాత్రమే రిసీవ్ అవుతుంది. సో కొంచెం చల్లగా ఉంటుంది. బట్ సన్లైట్ వర్టికల్గా పడినప్పుడు ఖచ్చితంగా మ్యాక్సిమం కేసెస్లో ఎనర్జీ అంతా ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ అయిపోవడం వలన వర్టికల్ రేస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎనర్జీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు ఆబ్లిక్ రేస్ ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింటే. సో ఇలా ఈ కారణం చేత ఈ టైంలో ఈ పర్టికులర్ జూన్ 21 ఈ రోజులో ఈ నార్థన్ హెమిస్ఫియర్లోనేమో సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సదర్న్ హెమిస్ఫియర్లోనేమో వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది లాస్ట్ పాయింట్ ఇక్కడికి సంబంధించి. ఇక్కడ వింటర్ సీజన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి జూన్ 21 అండి. జూన్ 21 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్లైట్ అనేది వర్టికల్గా పడే రోజు. ఇప్పుడు మళ్ళీ మనం కిందకి మూవ్ అవుతాం. అలా ఈ ఎర్త్ అనేది అలా 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 ముందుకు మూవ్ అవుతూ సెప్టెంబర్ 22కి వచ్చింది. ఈ సీజన్ అంతటినీ కూడా మనం నార్థన్ హెమిస్ఫియర్కి అయితే సమ్మర్ సీజన్ అని చెప్పి పిలుస్తాం. సదర్న్ హెమిస్ఫియర్కి అయితే వింటర్ సీజన్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడి వరకు అయింది. ఇప్పుడు సెప్టెంబర్ 22వ తారీఖు వచ్చింది. ఈ సెప్టెంబర్ 22వ తారీఖున జరిగే పని ఏంటి అంటే, ఈ సెప్టెంబర్ 22వ తారీఖున మీరు కరెక్ట్గా చూస్తే ఈ సెప్టెంబర్ 22వ తారీఖున బోత్ నార్త్ పోలు సౌత్ పోలు రెండూ కూడా సన్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ నార్థన్ హెమిస్ఫియర్కి ఎంత హీట్ వస్తుందో సదర్న్ హెమిస్ఫియర్కి కూడా అంతే హీట్ వస్తుంది. ఇంకా తేడా ఏముండదు. కంప్లీట్గా ఈ సన్లైట్స్ అనేవి వర్టికల్గా పడే చోటు ఈక్వేటర్ మీద. సో ఈక్వేటర్ మీద సన్లైట్ వర్టికల్గా పడుతుందంటే నార్త్ పోల్కి ఎంత వస్తుందో సౌత్ పోల్కి ఎంత వస్తుంది. సో మొత్తం నార్థన్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్ మొత్తం సమానమైన టెంపరేచర్ని రికార్డ్ చేసుకునే సమానమైన నైట్స్ని రికార్డ్ చేస్తాయంట. అందుకని వీటికి ఈక్వినాక్స్ అని పేరు పెట్టుకున్నారండి. ఇలా ఉండే సిచ్యువేషన్ మనం ఈక్వినాక్స్ అంటే బోత్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ రెండు పోల్స్ కూడా సూర్యుడి నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే సిచ్యువేషన్ని మనం ఈక్వినాక్స్ అని పిలుస్తాం. అది మనకిది సెప్టెంబర్లో వచ్చింది కాబట్టి దీన్ని సెప్టెంబర్ ఈక్వినాక్స్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి పర్టికులర్గా ఈ పర్టికులర్ టైంలో నార్థన్ హెమిస్ఫియర్కి స్ప్రింగ్ సీజన్ అనేది ఆటమ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి దీన్ని ఆటమ్ ఈక్వినాక్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే మ్యాక్సిమం ప్లేస్లో అండి ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం చెప్పలేదు తొలి ఏంటంటే ఈ సీజన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కువ శాతం నార్థన్ హెమిస్ఫియర్ యొక్క విషయంలోనే నేమ్ చేసి ఉంటాయి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ప్రపంచంలో ఎక్కువ ల్యాండ్ ఏరియా ఉన్నది నార్థన్ హెమిస్ఫియర్లో, ఎక్కువ జనాభా బతుకుతుంది కూడా నార్థన్ హెమిస్ఫియర్లో. సో అందుకని ప్రతి పేర్లు కూడా నార్థన్ హెమిస్ఫియర్కి సంబంధించి ఎక్కువగా పెట్టుకున్నారనమాట వీళ్ళందరూ కూడాను. సో అలాగే ఇక్కడ కూడా మనకి అదే జరుగుతుంది. ఇప్పుడు మనకి జూన్ సాలిస్టైస్ అన్నాం కదా, ఈ జూన్ సాలిస్టైస్నే మనం సమ్మర్ సాలిస్టైస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ మనకి సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది జూన్ 21 నుంచి, ఎవరికి నార్థన్ హెమిస్ఫియర్ వాళ్ళకి. సో అందుకని దాన్ని సమ్మర్ సాలిస్టైస్ అని కూడా పిలుచుకుంటారు. సో ఇప్పుడు ఆటమ్ ఈక్వినాక్స్ ఉంది. ఈ ఆటమ్ ఈక్వినాక్స్ యొక్క ప్రత్యేకత జనరల్గా ఏంటంటే ఈ టైంలో ఈక్వినాక్స్ రోజుల్లో ఎప్పుడూ కూడా డే యొక్క లెంత్ అనేది ప్రపంచం అంతా కూడా ఈక్వల్గానే ఉంటుంది. డే లెంత్ కానీ లేదా నైట్ లెంత్ కానీ రెండూ కూడా సమానంగా ఉంటాయి ప్రపంచం అంతా కూడా. అంటే మీకు అడుగుతారు బిట్టండి, డే అండ్ నైట్ అనేవి ప్రపంచం అంతా ఒకేలా ఈక్వల్గా ఉండే రోజు ఎప్పుడు అంటే ఈక్వినాక్స్, ఆన్ ద డే ఆఫ్ ఈక్వినాక్స్ రోజుల్లో ఎప్పుడు ప్రపంచం అంతా ఒకేలా ఉంటుంది. అసలు ఇదే సిచ్యువేషన్ అసలు భూమి పూర్తిగా మనకి ఎర్త్కి ఇంక్లినేషన్ లేకపోయింటే డైలీ ఇదే జరుగుతుంది కదా, డే ఎంత ఉంటుందో నైట్ అంతే ఉంటుంది. ఇది ప్రపంచంలో అన్ని ప్లేసెస్లో కూడా ఒకేలా ఉంటుంది. ఇంకా ప్రపంచంలో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇది మారే అవకాశం లేదు. సో అదే సిచ్యువేషన్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో అది సెప్టెంబర్ ఈక్వినాక్స్. ఇక్కడ నుంచి మనకి ఆటమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆటమ్ ఈక్వినాక్స్ అని కూడా పిలుస్తాం. మనకి ఆటమ్ సీజన్ ఉంది అంటే దానికి ఆపోజిట్గా సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది.
అలాగే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ప్రధానంగా మెన్షన్ చేసింది ఏంటంటే ఈక్వినాక్స్ అంటే అర్థం ఈక్వల్ నైట్స్ అని చెప్తున్నారు. ఈక్వల్ నైట్స్ అంటే సేమ్ నైట్స్ ఉన్నాయంటే మరి సేమ్ డే ఉన్నట్టు కదా అర్థం. ఓకే, ఈక్వల్ నైట్స్ ఉన్నాయి చెప్పడానికి ఈక్వినాక్స్ అనే పదాన్ని వాడుతుంటే దాని యొక్క మీనింగే ఈక్వినాక్స్ అండి. సో ఈ రోజు మనకి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్ ఉంటాయి. ఎప్పుడండి? ఈక్వినాక్స్ రోజుల్లో మనకి 2 ఈక్వినాక్స్ వస్తాయి. ఇక్కడ ఒక ఈక్వినాక్స్ వచ్చింది, ఇంకొక ఈక్వినాక్స్ మనకి మార్చ్ ఈక్వినాక్స్ పైన ఉంటుంది. ఇది మనం తర్వాత చెప్దాం. సో తర్వాత మూవింగ్ టు ద థర్డ్ పొజిషన్, అలా భూమి ఈ పొజిషన్లోకి వచ్చింది, 3వ పొజిషన్లోకి. డిసెంబర్ 22న ఈ పర్టికులర్ పొజిషన్లోకి వచ్చింది భూమి అనేది. ఓకే, ఇది డిసెంబర్ 22. డిసెంబర్ 22 మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్త్ యొక్క సాధారణమైన పొజిషన్ బట్టి, దాని యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ బట్టి ఈసారి సదరన్ హెమిస్ఫియర్ అనేది సూర్యుడికి దగ్గరగా వచ్చింది. సో ఈ ప్రకారం మీరు చూసుకుంటే ఎక్కువ శాతం డే టైం ఉన్న ప్రాంతంలో ఎక్కువ శాతం ఏరియా అంతా కూడా సదర్న్ హెమిస్ఫియర్కి సంబంధించింది ఉంది. ఓకే, నార్దర్న్ హెమిస్ఫియర్కి సంబంధించి చాలా తక్కువ ప్రాంతం మాత్రమే సన్లైట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ని, జూన్ సాలిస్టైస్ టైంలో చెప్పిన ప్రాసెస్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, డే టైం ఎక్కువ ఉంటే ఏమవుతుంది, డే టైం తక్కువ ఉంటే ఏమవుతుంది, అసలు డే టైం ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఎందుకు తక్కువ ఉంటుంది, ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేశారు ఆల్రెడీ, అందుకే చెప్పట్లేదండి. ఓకే, సో అయితే ఇక్కడ డే టైం ఎక్కువగా ఉంది కాబట్టి సదర్న్ హెమిస్ఫియర్లో ఆటోమేటిక్గా టెంపరేచర్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే నార్దర్న్ హెమిస్ఫియర్లో డే టైం అనేది తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి టెంపరేచర్లు తక్కువగా ఉంటాయి. సో ఈ కారణం చేత సదర్న్ హెమిస్ఫియర్లో మనకి సమ్మర్ సీజన్ కొనసాగుతుంది. ఎక్కువ టెంపరేచర్ ఉన్నాయంటే దానికి సమ్మర్ సీజన్ ఉంటుంది. అలాగే నార్దర్న్ హెమిస్ఫియర్లోనేమో వింటర్ సీజన్ ఉంటుంది. సో అయితే మనం ఎప్పుడు చెప్పాము, ఈ సీజన్స్ అన్ని ఎప్పుడు ఎవరి ఆధారంగా చెప్తున్నాం, నార్దర్న్ హెమిస్ఫియర్ ఆధారంగా చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్కి వింటర్ సీజన్ మొదలవుతుంది కాబట్టి దీన్ని మనం వింటర్ సాలిస్టైస్ అని చెప్పి పిలుస్తాం. వింటర్ సాలిస్టైస్, SOLSTICE, వింటర్ సాలిస్టైస్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది? ఓకే, నార్దర్న్ హెమిస్ఫియర్లో అంటే ఈ డిసెంబర్ 22 రోజు ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా మనకి వింటర్ సీజన్ అనేది మొదలవుతుంది. నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్ మొదలవుతుంది అండ్ సదర్న్ హెమిస్ఫియర్లోనేమో అప్పుడు సమ్మర్ సీజన్ మొదలవుతుంది. అంటే వాళ్ళకి విపరీతమైన వేడి అనేది అప్పటి నుంచి మొదలవుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఈరోజు సన్ యొక్క రేస్ అనేవి వర్టికల్గా పడేది ఈక్వేటర్ మీద కాదు, అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద కూడా కాదండి. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటామో, సో ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద సన్ యొక్క రేస్ అనేవి వర్టికల్గా 90 degrees యాంగిల్లో పడుతుంటాయి. సో అందుకని అక్కడ చాలా ఎక్కువ టెంపరేచర్లు రికార్డ్ అవుతాయి. మీకు మళ్ళీ ముందే చెప్పాం ఏంటంటే వర్టికల్ సన్ రైజ్ ఉంటే చాలా వేడిగా ఉంటుంది, ఆబ్లిక్ సన్ రైజ్ ఉంటే టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అది మనకి డే అండ్ నైట్ యొక్క డిఫరెన్స్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6, 7, 8 ఉంది, ఈ టైంలో సూర్యుడు ఉంటాడు, బట్ మనకి సన్ రైజ్ అనేవి ఆబ్లిక్గా పడుతూ ఉంటాయి కాబట్టి మనకి అంత వేడిగా అనిపించదు. బట్ మధ్యాహ్నం 10, 11, 12 ఈ టైం అయ్యేటప్పటికి ఏంటంటే కొంచెం సన్ రైజ్ వర్టికల్గా పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేడిగా అనిపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ నార్త్ పోల్లో ఉన్న వాళ్ళు ఈ టైంలో ఏంటి కంప్లీట్ నైట్, వాళ్ళు ఇంకా డే టైంలోకి ఎంత తిరిగినా కూడా వాళ్ళు డే టైంలోకి ఎంటర్ అవ్వలేరు, డేలోకి రాలేరు కాబట్టి వాళ్ళు కంప్లీట్ నైట్ ఉంటారు. సో అంటే వాళ్ళకి 24 hours కూడా వాళ్ళకి నైట్ టైమే ఉంటుంది, అంటే సూర్యుడు పూర్తిగా కనిపించడు. అదే సౌత్ పోల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళకి 24 hours కూడా సూర్యుడు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు నైట్ జోన్లోకి వెళ్ళరు. ఓకే, సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి 24 hours కూడా డే టైమే కంటిన్యూ అవుతుంది. ఓకే, దీని తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ నుంచి డిసెంబర్ నుంచి మార్చికి వెళ్తే, ఓకే డిసెంబర్ నుంచి మార్చికి వెళ్తే మనకి వింటర్ సీజన్ కంటిన్యూ అవుతుంటుంది. అలాగే నార్త్ పోల్ సదర్న్ హెమిస్ఫియర్లోనేమో సమ్మర్ సీజన్ కంటిన్యూ అవుతుంటుంది. కరెక్ట్గా మార్చ్ ఈక్వినాక్స్ వచ్చింది. మార్చ్ ఈక్వినాక్స్ అంటే మళ్ళీ సేమ్, ఓకే సేమ్ నార్త్ పోలు సౌత్ పోలు రెండు కూడా ఈ సన్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఆ కారణం చేత ఈ రోజున మార్చి 21వ తారీఖున మొత్తం ప్రపంచమంతా కూడా ఈక్వల్ డే అండ్ నైట్స్ అనేవి రికార్డ్ అవుతాయి. సో ఈ కారణం చేత మనం వీటిని ఈక్వినాక్సెస్ అని చెప్పి, ఈ మార్చిని కూడా మనం ఈక్వినాక్స్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి ఈ మార్చి నుంచి మనకి స్ప్రింగ్ సీజన్ మొదలవుతుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో. ఓకే, అందుకని చెప్పి దీన్ని స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని కూడా పిలుస్తాం, స్ప్రింగ్ ఈక్వినాక్స్. ఓకే, మనకి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి ఆటమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది.
సో వాళ్ళకి దీన్ని ఆటమ్ ఈక్వినాక్స్, అదే ఆటమ్ సీజన్ అని చెప్పి పిలుస్తాం మనం. స్ప్రింగ్ అంటే ఇక్కడ ఉండే సీజన్ స్ప్రింగ్ సీజన్, ఓకే. మనకి ఇక్కడ స్ప్రింగ్, అందుకనే దీన్ని స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని చెప్పి పిలుస్తున్నాం, ఓకే. అలాగే వాళ్ళకి ఆటమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మనకి ఆటమ్ ఈక్వినాక్స్ అని పిలుచుకుంటారు దీన్ని అయితే, ఓకే. మనం మాత్రం రెగ్యులర్గా వాడాల్సిందైతే మనం నార్దర్న్ హెమిస్ఫియర్కి సంబంధించిన పదాలనే వాడుతామండి. కంప్లీట్గా సీజన్స్ ఇవన్నీ కూడా నార్దర్న్ హెమిస్ఫియర్కి సంబంధించిన పదాలనే వాడుతుంటాం. సో మీకు ఇది అర్థమైనటువంటి 4 సీజన్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఒక చిన్న ఎనాలజీని డిస్కస్ చేద్దామండి, ఓకే. దట్ ఈస్ కన్సిడర్, ఇక్కడ మనకి ఇది ఎర్త్ యొక్క సర్ఫేస్ అనుకోండి, ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఇలా అనుకోండి, ఓకే. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకోండి. ఇక్కడ మనకి ఈక్వేటర్, ఈ పర్టికులర్ లొకేషన్లో ఎక్కడో ఈక్వేటర్ ఉందనుకోండి, ఓకే. అలాగే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉందనుకోండి, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటే ఎర్త్ని మీరు ఇలా పడుకుని పెట్టారనమాట, ఓకే. ఇది ఈక్వేటర్ లైన్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees నార్త్ అనమాట, ఇది 23.5 degrees సౌత్ అండి, ఓకే. అలాగే ఇక్కడ ఉన్నది నార్త్ పోల్ 90 degrees నార్త్, ఇది 90 degrees సౌత్, ఓకే. సో అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను వినండి. సో అలాగే మనకి ఇంకా ఇవి కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ 66.5 degrees నార్త్ అంటే ఆర్కిటిక్ సర్కిల్, అలాగే 66.5 degrees సౌత్ అంటే అంటార్కిటిక్ సర్కిల్, ఓకే. ఈ రెండు కూడా ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ బొమ్మలు వేస్తున్నారు, మాకు ఏం సార్ అవసరమని మీకు అనిపించవచ్చు. ఒకసారి చెప్తాను, ఒకసారి క్లియర్గా వినండి, ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ సన్ ఉన్నారండి, సన్ యొక్క పొజిషన్స్ మనం చెప్తున్నాం చూడండి, ఈ పర్టికులర్ లొకేషన్లో సన్ ఉన్నారు. ఇది ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వినాక్స్ రోజునే కదా ఇది జరుగుతుంది, కరెక్ట్గా ఈక్వేటర్ మీద 0 degrees అంటే ఈక్వేటర్ మీద సన్ ఉండే పొజిషన్ ఎప్పుడు జరుగుతుంది, కరెక్ట్గా ఈక్వినాక్స్ రోజుల్లోనే జరుగుతుంది. సో ఈక్వినాక్స్ రోజులో ఈ సన్ అనేది ఈ పర్టికులర్ లొకేషన్లో ఉంది. సో ఖచ్చితంగా డైరెక్ట్గా సన్లైట్ అనేది వర్టికల్గా పడే ప్లేస్ ఎక్కడ అంటే ఈక్వేటర్ మీద 90 degrees యాంగిల్లో వర్టికల్గా పడుతూ ఉంటుంది, ఓకే. ఇప్పుడు మార్చ్ 21 ఇది అండి. మార్చ్ 21 తర్వాత మనం చెప్పిన మూమెంట్ ప్రకారం, ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మార్చ్ 21 నుంచి సెప్టెంబర్ వైపుకి అంటే జూన్ వైపు వెళ్ళేటప్పటికి సూర్యుడు మెల్లమెల్లగా నార్త్ పోల్ వైపుగా వెళ్ళడం మొదలు పెడతాడు. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం మొదలు పెడుతుంది, అంతే కదా, ఓకే. సో ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్ తీసుకుందాం, ఓకే. ఇప్పుడు జూన్ 21కి వెళ్తున్నాం, ఇది మార్చ్ 21 అండి. సో ఇప్పుడు జూన్ 21 వచ్చేప్పటికి మెల్లమెల్లగా సూర్యుడు ఇటువైపు మూవ్ అయ్యి ఈ లొకేషన్లోకి వస్తాడు. ఎక్కడ లొకేషన్లోకి అంటే కరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వస్తాడు. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వచ్చినంటే అర్థం ఏంటి అంటే సూర్యుడు యొక్క రేస్ అన్నీ కూడా వర్టికల్గా పడే చోటు ఏంటి అంటే ఖచ్చితంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద వర్టికల్గా పడతాయి. మళ్ళీ జూన్ 21 నుంచి మొదలు పెడితే ఇది జూన్ 21 నుంచి మొదలు పెడితే మళ్ళీ సూర్యుడు ఎటువైపు వెళ్తాడు, సెప్టెంబర్ 22 ఈ టైంకి మళ్ళీ ఈక్వినాక్స్ దగ్గరికి, ఈక్వేటర్ దగ్గరికి వెళ్తాడు. సెప్టెంబర్ 22 తర్వాత మళ్ళీ ఎక్కడికి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గరికి వెళ్తాడు, ఓకే. ఎప్పటికి వెళ్తాడు, డిసెంబర్ 22వ తారీఖుకి కరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గరికి వెళ్తాడు, డిసెంబర్ 22. ఇక్కడికి కరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గరికి అయితే వెళ్తాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పూర్తిగా ఇక్కడ డిసెంబర్ 22న కరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద సన్లైట్ అనేది వర్టికల్గా పడుతుంది. అయితే ఇక్కడ మీరు నోట్ చేసుకున్న మెయిన్ పాయింట్, ఇక్కడ 23.5 degrees నార్త్, 23.5 degrees సౌత్, వీటికి పేర్లు ఎందుకు పెట్టారు, వీటిని మాత్రమే ఎందుకు మనం తీసుకున్నాము, మెయిన్ కారణం ఏంటంటే కేవలము ఈ ట్రాపిక్స్ మధ్యలో మాత్రమే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సన్ అనేది సంవత్సరంలో ఏదో ఒక టైంలో ఓవర్ హెడ్గా ఉంటుంది, అంటే కరెక్ట్గా నెట్ నిలువుగా పైన ఉంటుంది. అండ్ ఈ ప్రాంతాలు మాత్రమే ప్రపంచంలో సోలార్ రేస్ని వర్టికల్గా పొందే ప్రాంతాలు. ఓకే, ద రీజియన్స్ అవుట్ సైడ్ ద ట్రాపిక్స్కి బయట ఉన్న ప్రాంతాలు ఎప్పటికీ కూడా సన్లైట్ని వర్టికల్గా పొందలేవు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, సో అందుకనే ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉంటాయి, అందుకే ట్రాపికల్ రీజన్ అంటే చాలా వేడిగా ఉంటుంది, ఎందుకంటే వీటికి వర్టికల్ సన్ రేస్ వస్తాయి కాబట్టి. అలాగే ఈ 66.5 degreesకి వీటికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఏంటంటే ఈ 66.5 degreesకి బయట ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలు ఖచ్చితంగా సంవత్సరంలో మినిమం ఒక డే, ఓకే, మినిమం ఒక రోజు ఒక కంప్లీట్ డే ఉంటుంది, ఓకే. అలాగే ఒక కంప్లీట్
నైట్ ఉంటుంది, కంప్లీట్గా ఒక రోజంతా కూడా నైట్ ఉంటుంది. ఓకే, 66.5 degreesకి అవతల ఉండే ప్రాంతాల్లో. ఓకే, అది పోలార్ రీజన్కి వెళ్తే చెప్తాం కదా, మనకు తెలుసు పోలార్ రీజన్ అయితే 6 నెలలు కంప్లీట్గా, నార్త్ పోల్ దగ్గర అయితే 6 నెలలు పగలుంటుంది, 6 నెలలు రాత్రి ఉంటుంది. ఇది అలాగా అక్కడ జరిగే విషయమే. సో అయితే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎపరెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ అని చెప్పి పిలిచాం కదండి. ఎపరెంట్ మూమెంట్ ఆఫ్ సన్ అంటే సూర్యుడు మూవ్ అవుతున్నాడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అది ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నారు, అదే అపెరెంట్ మూమెంట్ ఆఫ్ సన్. అంటే ఏం లేదు, మార్చ్ 21 నుంచి జూన్ 21కి, జూన్ 21 నుంచి మళ్ళీ సెప్టెంబర్ 22కి, సెప్టెంబర్ 20 నుంచి డిసెంబర్ 22కి, ఇలా సూర్యుడు ఈ ప్రాంతంలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మూవ్ అవుతూ ఉంటాడు. ఇలా సూర్యుడు యొక్క మూమెంట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో జరుగుతుంటుంది. ఇలా జరిగే మూమెంట్నే మనం ఎపరెంట్ మూమెంట్ ఆఫ్ సన్ అని చెప్పి పిలుస్తాం. దీన్ని మనం గ్రాఫికల్గా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం అంటే ఇదిగోండి, మనకు ఒక ఇమేజ్ కూడా ఇలా రిప్రజెంట్ చేస్తామంటే చాలా సార్లు ఇలా ఒక ఇమేజ్ రూపంలో రిప్రజెంట్ చేస్తుంటారు. ఇదిగోనా, let us consider these 3 lines as equator. సారీ, ఇది ఈక్వేటర్ కాదు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈక్వేటర్. ఇలా అనుకున్నాం అనుకోండి. ఓకే, ఇలా అనుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్గా మార్చ్ 21వ తారీఖు సూర్యుడు ఎక్కడ ఉంటాడు అంటే ఈక్వేటర్ మీద ఉంటాడు. మార్చ్ 21. దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ది సన్. దీన్నే మనం స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ నుంచి మార్చ్ 21 నుంచి మొదలు పెడితే సూర్యుడు యొక్క పొజిషన్ మెల్లమెల్లగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపుకి రోజు ఇలా వెళ్తూ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వెళ్తాడు. ఎప్పటికి వెళ్తాడు? జూన్ 21. ఓకే, ఆన్ జూన్ 21 ద సన్ విల్ బి ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దీన్ని మనం సమ్మర్ సాలిస్టైస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అలాగే జూన్ 21 అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా సూర్యుడు మళ్ళీ కింద వైపుగా ఈక్వేటర్ వైపుగా రావడం మొదలు పెడతాడు. ఓకే, కరెక్ట్గా ఎప్పటికీ ఈక్వేటర్ మీదకి వస్తుందంటే కరెక్ట్గా సెప్టెంబర్ 22కి ఈక్వేటర్ దగ్గరికి వస్తాడు. సో దాన్ని మళ్ళీ మనం ఈక్వినాక్స్ అంటాం, సెప్టెంబర్ ఈక్వినాక్స్. మనకైతే ఓకే ఆటమ్ ఈక్వినాక్స్ అని కూడా దీన్ని పిలుస్తాం. ఓకే, అలాగే సెప్టెంబర్ 22 తర్వాత మళ్ళీ సూర్యుడు ఏం చేస్తుంటే విల్ మూవ్ ఇన్ టు సదర్న్ హెమిస్ఫియర్లోకి వెళ్ళి, ఓకే అలా మెల్లమెల్లగా సదర్న్ హెమిస్ఫియర్ దగ్గరికి వెళ్ళి డిసెంబర్ 22వ తారీఖుకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఉంటాడు కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే, దీన్నే మనం వింటర్ సాలిస్టైస్ అని చెప్పి పిలుస్తాం. మళ్ళీ డిసెంబర్ 22 తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఈక్వేటర్ వైపుకి వస్తూ ఉంటాడు. ఓకే, సో ఇది మళ్ళీ మార్చ్ 21. ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కంప్లీట్గా ఈ ప్రాసెస్ ఎప్పుడూ కూడా అలా కంటిన్యూగా అవుతూనే ఉంటుందండి. ఓకే, దీన్నే మనం ఎపరెంట్ మూమెంట్ ఆఫ్ సన్ అని చెప్పి, అంటే సన్ అనేది ట్రాపిక్స్కి మధ్యలో అటు ఇటు మూవ్ అయ్యే సిచ్యువేషన్నే మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి అపెరెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ అని చెప్పి పిలుస్తాం. అపెరెంట్ మూమెంట్ ఆఫ్ సన్. సో ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఒకసారి ఇమేజ్ అబ్జర్వ్ చేయండి అన్న. ఓకే, ఇదేంటి సార్ ఇక్కడ ఫ్లడ్ లైట్లు కట్టారేంటి సార్ అనుకోకండి, ఇవి ఫ్లడ్ లైట్లు కాదండి. ఓకే, ఈ డిఫరెంట్ మంత్స్లో సన్ యొక్క పొజిషన్ని తెలిపే ఇమేజెస్ అన్నమాట. అంటే ఒకే ఇమేజ్ ఇది ఒకసారి తీసింది కాదు, ఒకసారి ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి ఇమేజ్ తీశారు. ఓకే, ఒక పర్టికులర్ మంత్లో అంటే మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో ఎక్కడ లొకేషన్ ఉంది, ఆ తర్వాత ఇటువైపు వెళ్తున్న లొకేషన్, మళ్ళీ ఆ తర్వాత అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని ఒక ఇమేజెస్లో కలిపారనమాట ఇది. సో అంటే ఇవి ఫ్లడ్ లైట్లు కాదండి, సింపుల్గా సన్ యొక్క లొకేషన్ని చెప్పే ఇమేజెస్ అనమాట. సన్ యొక్క లొకేషన్ని చెప్పే ఇమేజెస్. అంటే ఇది మీకు ఇంకొంచెం క్లారిటీగా ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే, సో సన్ యొక్క ఎపరెంట్ మూమెంట్ మనకి క్లియర్గా మీరు డైలీ లైఫ్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు నాన్న. సో మీరు కరెక్ట్గా మీరు ఒక పర్టికులర్ లొకేషన్లో నిల్చొని ఈస్ట్ వైపుగా నిల్చొని మీరు కరెక్ట్గా డిసెంబర్లో సూర్యుడిని చూడటం మొదలు పెట్టారనుకోండి. ఓకే, సూర్యుడు యొక్క లొకేషన్ని డిసెంబర్లో మీరు చూసినప్పుడు సూర్యుడు యొక్క లొకేషన్ ఈ చివరన ఎక్కడో రైట్ సైడ్ చివరన అంటే మీకు సౌత్ వైపుగా ఉంటుందన్నమాట డిసెంబర్లో. తర్వాత డిసెంబర్ తర్వాత జనవరి వచ్చింది, కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తాడు, నార్త్ వైపుగా మూవ్ అవుతుంటాడు. ఇది నార్త్ అండి, మనకి నార్త్ వైపుగా మూవ్ అవుతుంటాడు. ఇది సౌత్, ఇటువైపు సౌత్ అనమాట, సౌత్ వైపుగా మూవ్ అవడం అనమాట. సో జనవరిలో నార్త్ వైపు వస్తాడు. తర్వాత ఫిబ్రవరి, తర్వాత మార్చ్ కరెక్ట్లో మిడిల్లోకి వస్తారు. ఓకే, తర్వాత ఏప్రిల్, మే,
అండ్ జూన్కి వచ్చేటప్పటికి సూర్యుడు ఈ చివరికి నార్త్లో ఎండింగ్కి వచ్చేసారంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉన్నాడు ఆ రోజు. ఓకే, సో తర్వాత మళ్ళీ జూన్ తర్వాత జూలైకి వచ్చేటప్పటికి మళ్ళీ సౌత్ వైపుగా జర్నీ చేస్తారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే సెప్టెంబర్లో మధ్యలోకి వస్తారు మళ్ళీ. ఓకే, నవంబర్ అండ్ డిసెంబర్లోకి మళ్ళీ చివరికి వెళ్ళిపోతారు. ఇదే మనకి అపరెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్ అన్న. సింపుల్గా చెప్పాలంటే ఇది మీరు రియల్ లైఫ్లో కూడా డైలీ అబ్జర్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ టైమ్స్లో మనకి సన్ యొక్క పొజిషన్ కూడా అంటే కరెక్ట్గా 6 గంటలప్పుడు శీతాకాలంలో లేకపోతే వేసవికాలంలో పొజిషన్ చూస్తే వేరువేరుగా ఉంటుంది. 6 గంటలప్పుడు శీతాకాలంలో చూస్తే కిందకు ఉండొచ్చు మేబీ. మీకు అదే 6 గంటల టైంలో వేసవికాలంలో చూస్తే కొంచెం పైకి, అంటే దీనికంటే పైకి ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా. ఓకే, ఈ పొజిషన్లో వేరియేషన్ కూడా మీకు కనిపిస్తుంది. అంటే మనకి సూర్యుడు కనిపించే లొకేషన్ కాదు, దాని యొక్క ఆల్టిట్యూడ్ కూడా మారుతుంది. దిస్ ఈజ్ ద పాయింట్ యూ హ్యావ్ టు నోట్ అండి. ఓకే, సన్ యొక్క పొజిషనే కాదు, పొజిషన్తో పాటు సన్ యొక్క ఆల్టిట్యూడ్ కూడా, మిడ్ డే సన్ యొక్క ఆల్టిట్యూడ్ కానీ ఇవన్నీ కూడా 100% మారుతాయి. ఓకే, ఇదంతా కూడా అపరెంట్ మూమెంట్ ఆఫ్ ది సన్. ఓకే, అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ ట్విలైట్ గురించి కూడా కొన్ని పాయింట్లు చెప్పి మనకి ఈ సెషన్ ఎండ్ చేద్దామని. ఇక్కడ మనకి ట్విలైట్ గురించి కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ట్విలైట్ అండ్ డాన్ అన్నాం కదా, ఈ డాన్ అండ్ ట్విలైట్లో మామూలుగా ప్రపంచమంతా ఒకేలాగా యూనిఫామ్గా ఉంటాయంటే ద ఆన్సర్ ఈజ్ నో. డాన్ అండ్ ట్విలైట్ యొక్క లెంత్ అనేది ప్రపంచం మొత్తము కూడా యూనిఫామ్గా ఉండదు. ఓకే, డాన్ అండ్ ట్విలైట్ యొక్క లెంత్ ఏంటి సార్ అంటే ఇప్పుడు మీకు డాన్ ఉంది. ఓకే, డాన్ అనేది ఎంతసేపు ఉంటుంది? ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, అంతే కదా, అంతకన్నా ఎక్కువ ఉంటుందా? పోనీ లేకపోతే ట్విలైట్ అయినా పోనీ అరగంట అంతే ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం మనకి లేదు. బట్ ఈక్వేటర్ నుంచి మనం దూరంగా వెళ్ళే కొద్దీ ఈ సన్ యొక్క ఆబ్లిసిటీ అంటే సోలార్ రేస్ యొక్క ఆబ్లిసిటీ అనేది పెరిగిపోతుంది. అంటే కరెక్ట్గా ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు సన్ యొక్క రేస్ అనేవి వర్టికల్గా పడతాయి. బట్ సన్ నుంచి మనం దూరంగా అదే ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ మనకి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ రీజియన్లో ఉన్న వాళ్ళకి సంవత్సరం అంతా కూడాను అసలు సన్ అనేది ఎక్కడో మనకి మార్నింగ్ టైంలో తెల్లవారేటప్పుడు ఎక్కడైతే ఆ చివరిన కనిపిస్తుంటారో చూసారా హారిజాన్ దగ్గర, అలాగే సంవత్సరం అంతా అలాగే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇందువల్ల ఏమవుతుంది అంటే ఇలా మనకి ఎక్కువ దూరం పాటు అవి అట్మాస్ఫియర్లోంచి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కారణం చేత ఏంటి అంటే ఈ ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే రీజియన్లో అంటే ట్రాపికల్ రీజియన్, టెంపరేట్ రీజియన్, పోలార్ రీజన్ ఇలా వెళ్ళే కొద్దీ కూడా మనకి ట్విలైట్ యొక్క లెంత్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. డాన్ అండ్ ట్విలైట్ యొక్క లెంత్ అనేది నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ ద పాయింట్ యూ హ్యావ్ టు నోట్. ఓకే, ఈక్వటోరియల్ ప్రాంతంలో డాన్ అండ్ ట్విలైట్ యొక్క లెంత్ అన్నిటికంటే తక్కువగా ఉంటుంది. అలాగే ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ డాన్ యొక్క లెంత్ కానీ ట్విలైట్ యొక్క లెంత్ కానీ రెండింటి యొక్క లెంత్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది మనకి క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఓకే, దీనికి కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఈక్వటోరియల్ ప్రాంతంలో సన్ రైజ్ అవ్వడం కానీ సెట్ అవ్వడం కానీ ఒక వర్టికల్ పాత్లో జరుగుతుంది. కానీ పోలార్ రీజియన్కి దగ్గరలోకి వెళ్ళేటప్పటికి అంటే టెంపరేట్ రీజియన్స్ లేకపోతే ఆర్క్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్, పోలార్ రీజియన్స్ వీళ్ళ దగ్గరలోకి వెళ్ళేటప్పటికి ఏంటంటే సన్ అనేది రైజ్ అవ్వడం కానీ సెట్ అవ్వడం కానీ ఒక ఆబ్లిక్ పాత్లో జరుగుతుంది. ఈ ఆబ్లిక్ పాత్లో జరిగే టైంలో సన్ యొక్క రేస్ అనేవి రిఫ్రాక్ట్ అయ్యే టైం లేదా డిఫ్యూజన్ జరిగే టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత మనకి ఈ ప్రాంతాల్లో అంటే హై లాటిట్యూడ్ ఉన్న ప్రాంతాల్లో ఈ డాన్ అండ్ ట్విలైట్ యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు చెప్పాలనుకుంటే మనకి పోలార్ రీజియన్ ఉంటాయి కదండి, పోలార్ రీజియన్స్లో మనకి ఉండే చీకటి ఇదంతా కూడా ట్విలైట్ అన్నమాట. చాలా వరకు అది చీకటి అని కూడా చెప్పలేము. మనకి ఒక ట్విలైట్ జోన్ లాంటి పోలార్ రీజియన్లో వీటన్నింటి దగ్గర కూడా ట్విలైట్ యొక్క లెంత్ చాలా ఎక్కువ, డాన్ అండ్ ట్విలైట్ యొక్క లెంత్. ఓకే, మనకి ఎలాగైతే ఒక రోజులో ఒక అరగంట, ఒక పావు గంట ట్విలైట్ ఉంటుంది కదా, వాళ్ళకి కొన్ని నెలల పాటు ట్విలైట్ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ పాయింట్. సో అంటే కొన్నిసార్లు 6 నెలల్లో కూడా వాళ్ళకి ట్విలైటే ఉండొచ్చు, లేదా 6 నెలల్లో కూడా డానే ఉండొచ్చు. అలాగా మనం చెప్పుకుంటాం అనమాట. సో డాన్ అండ్ ట్విలైట్ గురించి ఇది ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. సో ఇది మనకి ఈ బుక్లో ఎర్త్ యొక్క రొటేషన్ గురించి, ఎర్త్ యొక్క రివాల్యూషన్ గురించి మీకు చెప్పిన విషయాలు. ఓకే, ఫైనల్గా మనకి ఒక క్వశ్చన్తో ఇవాళ సెషన్ మనం ఎండ్ చేసేద్దామండి. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? ఒకటో స్టేట్మెంట్ మనకి ఓకే సన్సెట్కి మరియు కంప్లీట్ డార్క్నెస్కి మధ్యలో ఉండే గ్యాప్ని ట్విలైట్ అంటాము. అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది ఓకే ఎక్లిప్టిక్ యొక్క ప్లేన్కి 23.5 degrees ఇంక్లినేషన్తో ఉంది. అలాగే మూడో పాయింట్ ఏంటి అంటే వింటర్లోకి వచ్చేటప్పటికి టెంపరేచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కారణం ఏంటి అంటే వింటర్లో ఆబ్లిక్ రేస్ అవ్వడం వలన, ఈ ఆబ్లిక్ రేస్ అన్నీ కూడా ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి
టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆప్షన్స్లోకి వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ 1 ఓన్లీ ఒక స్టేట్మెంటే కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్. బి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారు. సి ఏమో 1 and 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు. డి ఏమో 1 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లేదా మనకి డిస్క్రిప్షన్లో ఆన్సర్ ఉంటుంది, చూసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.